హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ ఆమ్లెట్. ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్. రెగ్యులర్ ఆమ్లెట్ కన్నా ఈ రకంగా చేస్తే చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన ఐటమ్స్ వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అంతే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, అంతే 2 ఎగ్స్. ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం కారం కూడా తీసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం తీసుకోవట్లేదండి. మీకు కారం కావాలంటే 2 పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ పగలగొట్టుకోవాలి. ఇవి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేయడం వల్ల ఆమ్లెట్ బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇలా బీట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ ఆనియన్స్ 80% ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత బీట్ చేసి పెట్టుకొని ఉన్న దానిలో వేసుకోండి. ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి వేసి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయడం వల్ల ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దానిని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి. రెడీ అయిన బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆమ్లెట్ త్వరగా మాడిపోతుంది, కాబట్టి మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి. ఇందులో సాల్ట్ సరిపోనట్లయితే పైన కూడా ఇలా వేసుకోవచ్చు. కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఆమ్లెట్ బాగా టేస్టీగా ఉంటుంది, కాబట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇలా 1 సైడ్ కుక్ అయిన తర్వాత తిప్పి వేసుకోండి. ఇంతే అండి, నోరూరించే మసాలా ఆమ్లెట్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి.